అందరికీ నమస్కారం. మిస్సమ్మకు 70వ పుట్టినరోజండి. మిస్సమ్మ అంటే సావిత్రి, సావిత్రి అంటే మిస్సమ్మ అనేంతగా ఆ పాత్రలో లీనమై నటించిన సావిత్రి గారి నటన గురించి చెప్పాలంటే గంటలు గంటలు గడిచిపోతాయి. వినుటయే కాని వెన్నెల మహిమలు అనుభవించి నేనెరుగనయ్యా అన్నప్పటి ఆ పెదవి విరుపు, ఆ సౌందర్యం. ఓహో! మా మిస్సమ్మ అదేనండి సావిత్రి గారి అందం, అభినయం నభూతో నభవిష్యతి. అసలు ఆ సినిమాని నచ్చని, మెచ్చని తెలుగువారు అప్పటి తరంలో కానీ, మా తరంలో కానీ, ఇప్పటి తరంలో కానీ ఉండరంటే అతిశయోక్తి కాదు. అమాయకత్వం, అంతలోనే గడుసుతనం, ఏకకాలంలో ప్రదర్శించిన నైపుణ్యం సావిత్రి గారిది అయితే, బ్రతుకు బండిని నడిపించటానికి ఎవరిని బాధించని, ఎవరికీ నష్టం కాని అబద్ధం ఆడి జీవితాన్ని సాగించే పాత్రలో రామారావు గారు. అప్పటి వరకు ఉన్న జానపద హీరో ఇమేజ్‌తో సంబంధం లేకుండా అమాయకుడు నేర పరిశోధనలో తనకు తానే గొప్పవాడు అనుకుంటూ చివరికి తన వల్లే నిజం బయటపడేందుకు ద్రోహదమైన పాత్రలో నాగేశ్వరరావు గారు. ప్రేమ తప్ప ఏమీ తెలియని తల్లిదండ్రుల పాత్రలో రంగారావు గారు, ఋష్యేంద్రమణి గారి నటన. ఇంతమంది హేమాహేమీల నడుమ హాస్యానికి మారుపేరైన రేలంగి గారి సందర్భోచిత నటన. ఓహో! ఒకటనేమిట్లెండి. ప్రతి పాత్ర, ప్రతి సీను, ప్రతి పాట, మాట, చిత్రీకరణ అన్నీ సమపాళ్లలో అలా కుదిరిపోవటం చాలా అరుదుగా జరిగే విషయం. అది ఈ మిస్సమ్మలో మనం చూడగలం. ఇంతటి గొప్ప సినిమాను అందించిన ఎల్వి ప్రసాద్ గారికి, నటించిన నటీనటులకు, అద్భుతమైన సాహిత్యం, సంగీతం అందించిన రచయితలకు, గాయనీ గాయకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సావిత్రి గారి కోటానుకోట్ల అభిమానుల్లో ఒకరినైన నేను ప్రత్యేకించి మిస్సమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఎద్దనపూడి ఉషారాణి.